అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్. మరి ఉదయం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చారు నోట్స్తో, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు నోట్స్తో. కమ్యూనిస్ట్ పార్టీకి నోట్స్ ఎందుకు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం తప్పులా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మేము ఒకరు రూట్ చేస్తామా, నాకు డ్యూటీ చేస్తామా? నా రాజకీయాల్లో చెప్పుకుంటాం, మా రాజకీయ మాకు లేదా? మా రాజకీయాలు వినేటువంటి బాధ్యత పౌరులు లేదా? మా నోరు కట్టేస్తారా? మీరు ఎంత నోరు కట్టేసినా ఈ కమ్యూనిస్ట్ పార్టీ నోరు మనసులోకి శాత కాదని చెప్పేసి మనం చేస్తాం. 7 మంది పని చేస్తున్నారు, కొన్ని చోట్ల తీసుకొస్తున్నాయి. కానీ మున్సిపాలిటీలో కమ్యూనిస్ట్ లేని మున్సిపాలిటీ ఉంటే ఎక్కడుంటుంది, కమ్యూనిస్ట్ ఉంటే మున్సిపాలిటీ ఎక్కడ తెలుసుకోండి. కొన్ని అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ లో చోట ఎక్కడ ప్రజా సమస్యలు ఎవరు కొట్లాడటం వాళ్ళది, ఎవరు స్వార్థం వాళ్ళది. 10 మంది కొట్లాడుకుంటుంటారు, రాత్రుల్లో మాత్రం ఒకే మంది పడుకుంటారు. పగల్లో కొంచెం గుర్తురాట, రాత్రుల్లో గుర్తురాట. అలాంటి సర్వీస్ అయితే మాకు కాదు. మాకు చదువు ఒకటే కొత్తగూడెంలో ఒకే అసెంబ్లీ వాళ్ళిద్దరూ ఒకరు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. ప్రజా సమస్యపై మాట్లాడుతున్నారా? ప్రజా సమస్యపైన మాట్లాడేది ఏమన్నా ఉంటే కాల్పుల్లో కోకిల్లాగా సాంబశివరావు ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు. రికార్డ్స్ పద్ధతి జరిగే చూడండి. ప్రజా సమస్యలు మాట్లాడేటువంటి కూడా కాదు. ఎక్కడ కూడా అట్లాంటి ఉంటే వాళ్ళు కానీ ఎందుకు అంటున్నారు? మురళీ నాయక్ ఎందుకు అంటున్నాడు? ఆడు లేదు సుందర లేదు సోమవారం అని చెప్పని అప్పుడే మున్సిపాలిటీ రాలే, ఎవరు చేరిపోయినంత తెలియదు. అప్పుడే 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే 5% రిలీజ్ చేసుకున్నాం. మనం అయినాక మనం 3% ఇవ్వాలంటే వాళ్ళ అప్ప సంపాదించిందంటే అంటే నేను ఆయన సంపాదించిందా? ప్రజలు సొంత ప్రజలు ఖర్చు పెట్టాలా? మీకు 5% 10% ఇచ్చే తర్వాత కాంట్రాక్ట్ ఏం చేస్తాడు? అభివృద్ధులు నాటేస్తాడు. అంటే అట్లాంటి దుర్మార్గమైన పనులు జరుగుతున్నటువంటి దానికంటే కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి గెలిస్తే మనకి కనబడతారు. ఈ గొడవ నాయకులకి అభివృద్ధి భయపడతారు. ఇప్పటికే నేను గొడవ నాయకు 2-3 చోట్ల భూమి కబ్జా కోసం ప్లాన్ చేయించాడు. కోట్లాది రూపాయల భూముల్ని కాజేసి ఆయన స్వాధీనం చేసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవన్నీ బయటపడతాయి కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి గెలిస్తే. అంత కూర్చొద్దు మీకు 5 జనం ఓట్లు వేశారు. గవర్నమెంట్ ఉంది, పరిపాలించుకోండి. ఇక్కడ ప్రజలు సమస్య వచ్చింది. చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం ప్రజా ధనాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి, స్వార్థంగా ఉపయోగించుకోవడానికి ఎవరో ఉండకూడదని అనుకుంటా ఉన్నారు. అది వాస్తవం కాదు. ఓటు ఎవరు జరుగుతూ ఉంది ఇక్కడ? తల్లిపాల పైన పోతపాల పైన పడి జరుగుతూ ఉన్నాయి. తల్లిపాలు ఎవరు? కమ్యూనిస్టులు. డబ్బాపాలు ఎవరు? వాళ్ళు తల్లిపాలు పనిచేసేటువంటి పనిచేస్తారా? డబ్బా పాత్ర పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడ విదేశాంధ్రంలోనే వాళ్ళందరూ కుటుంబం అని ఇక్కడ పోతున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా గెలిచిపోతున్నారు. వాళ్ళందరూ పర్మనెంట్ అడ్రస్ ఒకటే పర్మనెంట్ అడ్రస్ కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్సే. ఈరోజు చెప్పండి 3 ఏళ్ళ కింద ఏ పార్టీలో ఉన్నాడు, 5 ఏళ్ళ కింద ఏ పార్టీలో ఉన్నాడు, 10 ఏళ్ళ కింద ఏ పార్టీలో ఉన్నాడు? ఇది డిఎన్ఏ ఏంటయా? డిఎన్ఏ లేని వాళ్ళందరూ పోటీ చేసుకోండి. డిఎన్ఏ ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ నిర్ధారణ చేస్తారా? దీన్ని నిర్ధారించలేదు. ఇది స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. డిస్కషన్ జరుగుతూ ఉంది. జాతి పెట్టి చర్చిస్తాం. జాతి మీద చర్చ ఏమిటి? మహాత్మా గాంధీ జాతి పెద్ద అభివృద్ధి ఉంటారా? మహాత్మా గాంధీ జాతి పెద్ద మీరు చర్చించకూడదు. అదేవిధంగానే ఈ కమ్యూనిటీ తెలంగాణ ఏర్పాటు జరిగింది.
తెలంగాణ ఏర్పాటు జరిగితే అవునన్నా కాదన్నా కేసీఆరే తిరిగిపోయేటట్టు రైతు. నేను ఇప్పుడు చెప్పడం కాదు, కేసీఆర్కి మాకు పడకముందని చెప్తున్నా. ఎవరేమైనా చెప్పండి, నేను తెలంగాణ ఏర్పాటుకి పోయేటట్టు ఆయన. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేక తెలంగాణ నిర్మాణం చేసి జాతీయ పార్టీలో ఉంటూ ఒక ప్రాంతీయ సమస్యని పరిష్కారం పెట్టింది. అప్పుడు రాజశేఖర చెప్పారు, నేను తిరుగుతుపోతే నువ్వు ఆంధ్ర వాడివి, తెలంగాణ కొంత మాట్లాడతావా అని నా దిష్టిపోయి నన్ను పెట్టారు. నేను ఎక్కడికి పోయి అడిగా, నా దిష్టిపోయి కాదురా, నన్ను తగలబెట్టిన ప్రత్యేక తెలంగాణ కొంత ఏముంటుందని చెప్పారు. చాలా చేశారు. నేను తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ తెలంగాణలో ఒక మాట, ఆంధ్రలో ఒక మాట మాట్లాడారు, కానీ ఒకే మాట మాట్లాడలేదు. అలాంటి ఇంకోటి తెలంగాణ పెట్టి ఎవరు రాజు నారాయణ రెడ్డి 100 ఎకరాలు మొత్తం పోగొట్టాడు. 100 ఎకరాలు పోగొట్టేటువంటి వ్యక్తి సాయుధ పురాణం సాగించి సాయుధ పురాణం దినాలను ఓడించిన తర్వాత ఆయన జాతి బిడ్డలు ఎప్పుడు కన్నా ఎక్కువట్టు వచ్చాయి, మరి ఎప్పుడు కదా ఎక్కువట్టు వచ్చాయి. అలాంటప్పుడు ఆయన తెలంగాణ పెట్టేవాళ్ళు ఉంటే రాజు నారాయణ తెలంగాణకి ఫెడరల్ రైట్ ఎవరు ఉంటే అది కేసీఆర్, జాతి ఉంటే అది కాదు దీన్ని కమ్యూనిస్ట్ పార్టీకి రాదు. మేము ప్రిన్సిపల్ గా బయట చేస్తుంటాం. దయచేసి మీరందరూ కూడా రంగి గొడవలు ఎక్కడ కనిపిస్తే అక్కడంతా ఓటు చేసి గెలిపించవలసిన కోసం తెలుసుకుంటా ఉంటాం. నారాయణ గారు మన యొక్క సిపి రాష్ట్ర సహాయకులకు ఒక చిన్న సందేశం ఇచ్చి మాట్లాడారు. ఈరోజు నారాయణ గారు చెప్పినట్టుగా మారుకోట మున్సిపాలిటీలో ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు 7 వార్డుల లోపల పోటీ చేస్తా ఉన్నారు. ఈ 7 వార్డులు కూడా కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజాసేవని మరి నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి పోరాట బిడ్డలైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ బిడ్డలైనటువంటి 7గురిని మున్సిపాలిటీకి పంపిస్తే ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఈ నగరంలో ఉన్నటువంటి సమస్యలు, నగర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రోడ్లు కానీ, నల్లాలు కానీ, వీధి లైట్లు కానీ, ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన మున్సిపాలిటీలో ఉండి పోరాటం చేస్తారని చెప్పి, అందుకని ఈ 7 వార్డుల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు అయినటువంటి కంకి గొడవల గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవిస్తున్నాను.
ప్రభాకర్ అని నేపాల్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఐ జాతీయ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ కె నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ చక్కలపల్లి శ్రీనివాసరావు గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయసాది గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మధ్యాహ్న రమేష్ గారు, కట్టబెల్లి శ్రీనివాస్ గారు వ్యతిరేకంగా సాగినటువంటి ప్రజా ఉద్యమంలో భాగంగా మరి అనివార్య పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తోటి కలిసి సిపిఐ ఎన్నికల్లోకి వెళ్లిన నేపథ్యంలో 2 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా ఉన్నప్పటికీ మరి ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పొత్తుల నిర్ణయంలో చర్చల్లో మరి చాలా వివక్షత దురుద్దేశపూర్వకంతో మరి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారు, ఆయన సతీమణి డిసిసి అధ్యక్షురాలు మరి ఉమామురళీనాయక్ గారు వివరించడం జరిగింది. వారిద్దరూ కలిసి దాదాపు 13 రోజుల పాటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ను కొనసాగించి చివరికి సిపిఐ పార్టీ మానుకోట యొక్క కౌన్సిలర్ అభ్యర్థుల యొక్క మరి ప్రయత్నాల మీద గొంతు కోసి అది గుడ్డతోటి గొంతు కోసినటువంటి వైనాన్ని మానుకోట ప్రజలు అందరూ కూడా విస్తుపోయే విధంగా రాజకీయ అవకాశవాదం కోసం ఇంత మరి దిగజారుతుందనే పద్ధతిలో కూడా చర్చ సాగుతుంది. మొదటి నుంచి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి సిపిఐ ఏదైతే ప్రశ్నించే పోరాడే గొంతులు మున్సిపాలిటీలో కూడా స్థానం రాకూడదు, మేము చేసేటువంటి అన్ని రకాల అక్రమాలకు అడ్డు తగులుతున్నది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి 60 కోట్ల రూపాయల యొక్క నిధులను ముందే అసలు రోడ్లు వేయకముందే కమిషన్లు దండుకునే ప్రయత్నం, కొత్త పాలక మండలి రాకముందుకే దండుకునే విషయం కాకుండా ఇవాళ అత్యధికంగా ఓట్లు మరి వేరు ప్రాంతాల నుంచి వార్డుల్లో కూడా చేర్చడం, అదేవిధంగా అడ్డగోలుగా రిజర్వేషన్లను ఈ మున్సిపాలిటీలో కూడా ప్రశ్నించేటువంటి సిపిఐతో పాటు ఇతర పార్టీల యొక్క వాళ్ళు రాకుండా ఉండే పద్ధతుల్లో కూడా వివరాలు చెప్పకుండా చేయడం జరిగింది. ఈ రకంగా చేయడం చివరికి మున్సిపల్ ఎన్నికల పొత్తుల్లో భాగంగా మరి 13 చోట్ల నామినేషన్ వేసిన తర్వాత 4 చోట్ల సిపిఐ పార్టీకి అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఒకటి పెళ్లి కాంటెస్ట్ అన్నా కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా మా యొక్క అభ్యర్థులు వింటాలేరని చెప్పేసి చివరికి నామినేషన్లు ముగిసేటువంటి మరి 3 గంటల సమయానికి బీ ఫారం ఇచ్చేటువంటి, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద 2 గంటల 40 నిమిషాలకు అత్యంత మోసపూరితంగా
ఒక నిర్లక్ష్యంగా మరి బిడలు బట్టి గెంటి వేసిన జన్నంగా చేయడం అనేటువంటిది అప్పటికప్పుడు హఠాత్పరిణామాన్ని జీర్ణించుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసిన తర్వాత కార్యక్షేత్రంలోకి మేము రావడం జరిగింది. ప్రజలు కూడా ఈ మోసాన్ని అర్థం చేసుకుని ఎక్కడికక్కడ ఇంత ప్రజలు సానుభూతిగా ఈ రకమైన చర్యలు చేయడం పట్ల మరి తీవ్రంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని చోట్ల మేము సహకరిస్తామని చెప్పేసి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా డాక్టర్ పులినాయక్ గారు గత 2 ఏళ్లుగా చాప కింద నీరులాగా అనేక చోట్ల భూముల కమిషన్లను తీసుకొని అదేవిధంగా భవిష్యత్ లోపల ఈ యొక్క మున్సిపాలిటీ లోపల సిపిఐ పార్టీ తరఫున ప్రశ్నించే గుర్తింపులు వస్తే 7 కానీ లేదంటే మరి ఎక్కువ సంఖ్యలో పడ్డ కౌన్సిల్ వస్తే మా యొక్క ఆర్డర్లు సాగవనే పద్ధతిలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కూడా మేము సిపిఐ పార్టీ కౌన్సిలర్ గా 2014లో ముగ్గురం, అదేవిధంగా 2020లో ఇద్దరు స్వతంత్రంగా ఒంటరిగా పోటీ చేసి గెలిచిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, అదేవిధంగా గ్రీన్ ల్యాండ్ ఆక్రమణను, రోడ్ల ఆక్రమణను, అదేవిధంగా మున్సిపాలిటీ జరిగేటువంటి అవకతవకలు, అదేవిధంగా పారిశుద్ధ్యము, వీధి దీపాల నిర్వహణ ఇలాంటి అనేక రకాల సమస్యలతో పాటు ఇవాళ కొత్త బజారుకు ప్రధానమైనటువంటి మరి వ్యాపార కేంద్రంగా ఉత్తర దక్షిణ తెలంగాణలో ఉత్తర దక్షిణ భారతాలను కలిపేటువంటి రైల్వే మార్గం గుండా మరి 4th ప్లాట్ఫారం లేకపోవడంతో ఈ కొత్త బజారు ఉన్నటువంటి వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే 4th ప్లాట్ఫారం కావాలని, అదేవిధంగా మైబాద్ కు మరి నారాయణ గారు ఎక్కడైతే బయ్యారం వద్ద జెండా పాతి బయ్యారం ముక్కు కావాలని నినదించి బయ్యారం ముక్కు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర విభజన చట్టంలో చేర్చినటువంటి, అదేవిధంగా పునమే సాంబశివరావు గారు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి అది రాలేదు. చివరికి మనకు మైబాద్ కు రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో రావాలి అని ఆ యొక్క పోరాట ఆందోళన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది సిపిఐ. ఏ యొక్క సమస్య వచ్చినా అది వ్యాపారులకైనా, సామాన్యులకైనా, కార్మికులకైనా అన్ని వర్గాల ప్రజల కోసం అండగా ఉండటం జరిగింది. ఇవాళ వ్యాపారులకు స్నేహపూర్వకమైన పద్ధతిలో కూడా ఉండటమే కాకుండా వాళ్ళకు అనునిత్యం ఏ యొక్క సమస్య వచ్చినా కూడా ఇవాళ స్థానికంగా ట్రాన్స్పోర్ట్ అమలుకి సంబంధించిన చర్చలో కూడా సానుకూలంగా మాట్లాడి ఇవాళ వాళ్ళతో మన యొక్క ప్రయాణం కొనసాగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు లేదా ఇతర అభ్యర్థులు మరి తప్పుడు ప్రచారం చేస్తారు. ఈ వార్డులో కాకుండా 7 వార్డులో కూడా సిపిఐ పార్టీ గెలుస్తూ స్పష్టంగా ఉన్నది. ఇవాళ సర్వే పేరు మీద మరి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారితో సహా అందరూ కూడా ప్రకటించిన తర్వాత చివరికి అసలు సర్వేలు లేవు. లాస్ట్ కు టిఆర్ఎస్ బీజేపీకి నామినేషన్ అయినటువంటి ఆకుల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి కాంగ్రెస్ తోటి కూడా నామినేషన్ లేపించి చివరికి బీఫామ్ ఇచ్చింది 36వ వార్డులో. అదేవిధంగా 19వ వార్డులో సిపిఐ పార్టీ కౌన్సిలర్ గా మరి గతంలో మరి పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు మరి అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో మా దగ్గరికి వస్తే చిదిరాల జ్ఞానేశ్వర్ కు అవకాశం ఇచ్చిన తర్వాత అతను మరి మన యొక్క అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేస్తే అతన్ని బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ తరఫున కూడా నువ్వు వేయాలని చెప్పి బెదిరించి మరి అతని లొంగ తీసుకొని నామినేషన్లు వేసి తర్వాత సిపిఐ నుంచి అతనికి కూడా కండలు కాపడం జరిగింది. ఇలాంటి మోసాలు, అదేవిధంగా పొత్తుల మోసం, రిజర్వేషన్ల మోసం, అదేవిధంగా దొంగ ఓట్ల మోసం, అన్ని రకాల మోసాలు చేసినటువంటి డాక్టర్ బూక్యా ములినాయక్ గారు, ఆ యొక్క ఉమా ములినాయక్ గారు చేసే చేష్టలు మెజార్టీ కాంగ్రెస్ స్థానిక నేతలు కూడా తప్పు ఉన్నారు. ఎన్నికల్లో ములినాయక్ గెలుపు కోసం, బలరాం నాయక్ గారు గెలుపు కోసం మరి గల్లీ దండ దండ వార్డు ఎక్కడికన్నా కూడా వెళ్లి వాళ్ళకి అండదండగా ఉండి ప్రచారం చేసిండ్రు. ఆయనకు గొంతు అయినటువంటి వాళ్ళను ఇవాళ సర్జన్ డాక్టర్ గొంతు కోసిండ్రు. ఆ మద్దతు ఇచ్చినటువంటి పద్ధతిలో చేసినటువంటి వాళ్లకు ఇవాళ రాజకీయంగా ఓటర్లు సమాధానం చెప్పాలని ఎదురు చూస్తా ఉన్నారు. సరైన పద్ధతిలో ఓటరు డాక్టర్లు ఈ యొక్క డాక్టర్ కు చేసినటువంటి మోసానికి తగిన పద్ధతుల్లో పడ్డ గతంలో ప్రజాప్రతినిధులు బెదిరింపులు కానీ, రోడ్డు వెడల్పు కానీ, లేకపోతే ఇతర పద్ధతుల్లో పడ్డ మరి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాళ్ళు తగిన సమయం చూసి కీలరి వాటా పెట్టినటువంటి విషయం కూడా తెలుసు. ఈ వార్డు ప్రజలకు ఏ రోజు కూడా సిపిఐ పార్టీ కానీ, సిపిఐ పార్టీ నాయకులను కానీ కించిత్ చీమంతా కూడా హాని చేయలేదు. ఇది మీ అందరికీ వ్యక్తిగతంగా లేదా రేట్ల సందర్భంగా మాట్లాడినప్పుడు మీ అందరికీ కూడా తెలుసు. మరి ట్రేడర్స్ ఫ్రెండ్లీ పార్టీ సిపిఐ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే వ్యాపారులకు స్నేహాస్తాన్ని ఎప్పుడు అందించడే కాకుండా అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ ముందుకు సాగేటువంటి సిపిఐ పార్టీ ప్రశ్నించే గొంతుకులను మీరు మున్సిపాలిటీకి పంపితే 7 పెద్ద ఎత్తున మరి మానుకోట అభివృద్ధి కోసం, మానుకోట కావాల్సిన రింగ్ రోడ్డు కానీ, లేదంటే ఇంకా చాలా చోట్లకు రానటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్లు కానీ, లేదా ఇంకా అర్హులైనటువంటి వారికి ఆసరా పెన్షన్లు కానీ, లేదంటే ఇతర సంక్షేమ పథకాలు కూడా రాలేదు. అదేవిధంగా ఇంత నడిపొట్టున్నటువంటి ఈ యొక్క 33వ వార్డులో అంగన్వాడీ సెంటర్ లేదు. ఇంకొక ముఖ్యమైన
ముఖ్యమైన విషయం ఏంటంటే 2 ఎకరాల విలువైనటువంటి స్థలం ఈ యొక్క ఓసీ క్లబ్ ప్రాంతంలో పేరు మీద చెలామనేటువంటి దాన్ని ఇవాళ అమ్ముకునే ప్రయత్నం కొంతమంది చేస్తే దాన్ని అడ్డుకొని ఇది మున్సిపాలిటీ స్థలం, ప్రభుత్వ క్లబ్ స్థలం అని బహిర్గతం చేసి దాన్ని ప్రజల దృష్టి తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం కాకుండా ఇవాళ ఇందిరా సెంటర్ లో విలువైనటువంటి మరి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం కానీ ఇలా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, మున్సిపల్ స్థలాలను, గ్రీన్ ల్యాండ్లను, అదేవిధంగా రోడ్లను అన్యాక్రాంతం కాకుండా కాపాడడమే కాకుండా ఇవాళ అనేక రకాల ఎల్ఆర్ఎస్ అక్రమాలు కానీ లేదా గత 2017-18లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి పన్ను పెంచి వ్యాపార వర్గాల మీద పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తే సిపిఐ పార్టీ కౌన్సిలర్ గా మేము ప్రశ్నించి పోరాటం జరిగింది. ఇవాళ మేము పూర్తి స్థాయిలో కూడా సిపిఐ పార్టీ 7 అభ్యర్థులు నాతో సహా మేము అందరం కూడా పూర్తి స్థాయి రాజకీయ రంగం రాజకీయాల్లో కూడా ఉండటం జరిగింది. పూర్తి స్థాయి రాజకీయమే వృత్తి ప్రవృత్తిగా పనిచేస్తా ఉన్నాం. కానీ చాలా మంది ఒక కాలు వ్యాపారంలో లేదా ఇతర వ్యాపకాల్లో పెట్టుకొని మరొక పార్ట్ టైం గా ఓటీపీగా చేసేటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తారా లేదా నిరంతరం ఇదే వృత్తిగా? ఎందుకంటే వ్యాపారులు మీరు నిపుణత సాధించి మీరు ఏదైతే వ్యాపారంలో కూడా మీకు పట్టుతోటి వృద్ధి సాధించి మీరు పురోగమిస్తున్నారో అట్లనే ఈ రాజకీయ రంగంలో కూడా విద్యార్థి దశ నుండి నాతో సహా మా ఇక్కడ నిలబడేటువంటి కార్యకర్తలందరూ కూడా నిత్యం ఇదే నెహ్రూ సెంటర్ కేంద్రంగా, ఇదే కొత్త బజార్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం, మానుకోట జిల్లా సాధన ఉద్యమం, అదే ఎల్ఆర్ఎస్ అక్రమాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద మేము పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉందని తెలియజేసుకుంటూ అలాంటి మా యొక్క అభ్యర్థులను 7 చోట్ల మరి మీరు మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొక వైపున కూరగాయల మార్కెట్ రోడ్డులో కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. సిపిఐ పార్టీ ఎప్పుడు కూడా వ్యాపారులకు కానీ లేదా చిన్న వ్యాపారులకు కానీ ఎవరికి కూడా నష్టం చేయకుండా అందరి సమన్వయం చేసుకొని అందరికీ అనుకూలంగా ఉంటది. దయచేసి అర్థం చేసుకొని ఈసారి ఈ 33వ వార్డులో 1వ నెంబర్లోని నా యొక్క కంకి కొడవలి గుర్తుతో పాటు 7 వార్డుల్లో కూడా పోటీ చేసేటువంటి సిపిఐ కౌన్సిల్ యొక్క మరి కంకి కొడవలి గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి 100 ఏళ్ల చరిత్రతోటి ఈ భారతదేశ స్వాతంత్రానికి తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు అనేక రకాలైనటువంటి కీలకమైన ఉద్యమాల్లో కూడా ఉండి దేశ ప్రజలకు అధికారం ఉన్నా లేకున్నా ఉన్నటువంటి సిపిఐ పార్టీ 100 ఏళ్ల చరిత్రకు మానుకోట ప్రజలు ఆరోగ్యపట్టి మీ యొక్క ఓట్ల ద్వారా మరి లేదా ఇతర మున్సిపాలిటీ పరంగా కానీ ఇతర సంబంధించిన శాఖల నుంచి కానీ లేదా వేరు విభాగాల నుంచి కానీ ట్రాఫిక్ పరంగా కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని రకాలుగా మేము అండదండగా ఉంటామని చెప్పి సందర్భంగా ఇదే వాళ్ళు కాకుండా సామాన్యులు నివసించే చోట పేదలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, అదేవిధంగా అక్కడ మరి ఇంటి నెంబర్లు ఇలాంటి మౌలిక వసతుల కల్పన కోసం మేము కృషి చేస్తామని చెప్పి మంచి స్వచ్ఛమైనటువంటి పరిపాలన మున్సిపాలిటీలో కూడా అందిస్తామని ఈ సందర్భంగా మేమందరం కూడా సిపిఐ పార్టీ 7 కౌన్సిలర్ పక్షాన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మరి తక్కువ సమయంలోనే వచ్చి జయప్రదం చేసినటువంటి సిపిఐ పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ కె నారాయణ గారు ఇవాళ గడప గడప దాదాపు 3-4 గంటల పాటు అలుపెరగకుండా అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉత్తేజపరుస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.